సార్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ నియమితులయ్యారు. అంటే భవిష్యత్తులో లోకేష్‌ను ఏపీ సీఎంగా చూడబోతున్నామా? ఎస్ అండి. 'లోకేష్ రైజ్ అండ్ రైజ్' అనేది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే లోకేష్ గారు అసలు మొట్టమొదట వచ్చినప్పుడు అసలు ఆయన పొలిటికల్‌గా ఆయన ఏమన్నా రాణించగలరా అనే ఒక రకంగా ఉండేదనమాట. కానీ తర్వాత ఏదో హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బట్టి చంద్రబాబు నాయుడు గారు కొడుకు అవ్వడం వల్ల, ఈ తర్ఫీదు ఇవ్వడం వల్ల ఆయన అద్భుతంగా పనిచేయడం జరిగింది. తిరుగులేని ఒక రాజకీయ నేతగా మంచిగా ఆయనకు అనుభవం అనేది సంతరించింది. ఇప్పుడు పాపులేషన్‌లో వాళ్ళు కూడా ఇటు జగన్‌ను తట్టుకొని నిలబడగలడు అనే ఒకటొచ్చింది. నేషనల్ పాలిటిక్స్‌లో కూడా మాట్లాడగలడు. అన్ని అనుభవం ఉందనేది ఒకటి అర్థమైపోయింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని ఏదో ఒక మంత్రి స్థానం నుంచి జాతీయ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీడీపీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయడం జరిగిపోయింది. ఇక మిగిలింది ఉన్నది ఏంటంటే చీఫ్ మినిస్టర్ చేయడమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఏజు రైపెన్ ఏజ్‌కి వచ్చేసింది. చాలా వయస్సు మీరిపోయింది ఇప్పటికే. మనం చూడాలి. కాకపోతే హెల్త్ అవుట్ బాగుంటది కాబట్టి. ఇప్పుడు మరి లోకేష్ గారు టీడీపీకి వారసులే కదా! ఆయన ఇటు లోకేష్ గారికి టీడీపీలో పోటీ కూడా లేదు. మరి ఏంటి అంటే ఆయన సీఎం చేయడం తప్పితే ఇంకోటి లేదు. అది ఈ రోజు అవుతుందా? రేపు అవుతుందా కాదు. టీడీపీ తరపున ఆయనే వారసుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు ఈజ్ గోయింగ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. బట్ నా అంచనా ప్రకారం ఏంటంటే ఇది చివరి వరకు ఏమి ఉంచరండి. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వస్తున్నారు కాబట్టి ఇది రెండో సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అంటే రెండో సంవత్సరం ఎండ్ అయ్యేటప్పటికి సుమారు ఈ దసరాకి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశాలు నాకు తెలిసి పుష్కలంగా ఉన్నాయి. దసరాకు అవుతారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ ఏంటి? లోకేష్ గారు సీఎం అవుతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే జన సైనికులు కూడా ఈయన సీఎం అవుతారా సెకండ్ ఫేజ్లోనైనా అనేది ఒకటి ఉంది. మరి ఏంటి అంటే ఇక్కడ ఒకటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు టీడీపీ పూర్తి స్థాయి దానికి మెజారిటీ ఉంది. కానీ కూటమిని పక్కన పెట్టే పరిస్థితి అక్కడ లేదు. కూటమి టీడీపీ ఇంకొకసారి కలిసి లేకపోతే వైసీపీకి అధికారం ఇస్తుంది. ఈ విషయం కూడా తెలుసు. అది కూడా కూటమి నేతలే అంటారు. ఇటు లోకేష్ అంటారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు కూటమి దీనికి ఎటువంటి డివిజన్ రాదు, వచ్చే ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేస్తారు, అందులో తిరుగులేదు, అర్థమైపోతుంది. ఎందుకంటే వైసీపీకి అనవసరంగా అధికారం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. కాబట్టి ఇప్పుడు అమరావతి అమలు జరపాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలి. కాబట్టి లోకేష్ గారు కంపల్సరీ ఎవరు పవన్ కళ్యాణ్ గారుని ఒప్పించకుండా ఈయన అనవసరంగా కూటమిలో విడబాటు చేయరు. కాబట్టి ఇటు జన సైనికుల్ని ఒప్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ సీఎం అవ్వడానికి కూడా సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఒక్క సంవత్సరమైనా పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశాలు కూడా ఇక్కడ కొట్టి పారేయలేదు. ఆ విషయం అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవబోతున్నారంటే ఏదో రాజకీయంగా ఏదో ఇంటికి పరిమితమయ్యే వ్యక్తి ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక పరిణామ క్రమాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్తో కూడా సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఉండనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బీజేపీతో పూర్తిగా అసలు బీజేపీతో మేము ఐక్యమయ్యామా అన్నట్టు ఉంటారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అతిపెద్ద పోస్ట్ని ఇండియాలో ఆయన ఆశిస్తున్నారు. అదే ప్రెసిడెంట్ పోస్ట్. గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నారు. ఆయన మరి రిగ్రెట్ వ్యక్తం చేస్తారా లేకపోతే ఎందుకు పోగొట్టుకున్నారని తర్వాత విషయం. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ఉంది. 15 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉండడం, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారం ఉండడం, ఎవరు పెడితే వాళ్ళు ప్రెసిడెంట్ అయిపోతారన్నమాట. ఇప్పుడు ఇదే బీజేపీ ఏంటంటే కొయిలియేషన్ గవర్నమెంట్ టీడీపీ మీద పూర్తిగా ఆధారపడి ఉంది. వచ్చే ఎలక్షన్లో కూడా టీడీపీ లాంటి పార్టీని పక్కన పెట్టలేదు. ఎందుకంటే టీడీపీ సెక్యులర్ పార్టీ అనేది కాంగ్రెస్కి ఎక్కువగా అలైన్ ఉంటుంది. కానీ టీడీపీ ఏంటంటే ఫార్చునేట్లీ దీనికి ఉంది. కాబట్టి టీడీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. ఆ విషయం దానికి తెలుసు, ఆర్ఎస్ఎస్కి తెలుసు. కాబట్టి టీడీపీ అధినేత ఒకవేళ రాష్ట్రపతి పోస్ట్ అడిగితే రాష్ట్రపతి పోస్ట్ ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ ఆయనకి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ గారు దసరాకి సీఎం అవుతే చాలా జాగ్రత్తగా ఆయన జాతీయ రాజకీయాలు అల్లా గడుపుతూ ప్రెసిడెంట్ పోస్టు పోటీ చేసే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోస్ట్ ఈసారి ఆశించే అవకాశం కూడా మనకు కనపడుతుంది. తర్వాత లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధిస్తే కూటమి అద్భుతంగా సమన్వయంతో వెళ్తే, ఎందుకంటే వైసీపీకి అనవసరంగా వాళ్ళ అధికారం ఇవ్వడం ఒప్పుకోరు. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఇటు కూటమి నేతలు అందరికీ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా జాగ్రత్తగా ఒక సంవత్సరం చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడమా లేకపోతే ఆయన చాలా జాగ్రత్తగా ఒప్పించి లోకేష్ గారు అయితే 100% 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే దసరాకి ఆయన సీఎం అయ్యే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ స్టెప్ బై స్టెప్ ఆయన రైజ్ అవుతున్నారు.